వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ నేను మహేశ్వరంలోని అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్ కోసం వచ్చాను. సో ఈ ప్రాజెక్ట్ దాదాపు 2018 నుంచి 2025 వరకు 5,000కు పైగా కస్టమర్స్ అండ్ 400+ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో ఎన్నో మంచి ప్రాజెక్ట్ చేశారు. సో ఎవరైతే మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం కావాలి అనుకున్న వాళ్ళు కొంతమంది కస్టమర్స్ అయితే, ఇంకొంతమంది మంచి రెసిడెన్స్ ఉండాలి అండ్ దాంతోపాటు ఫ్యూచర్లో మా రెసిడెన్స్ ఒక సెంటర్ ఆఫ్ సిటీలో ఉండాలి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ ప్రాజెక్ట్ అనమాట. అండ్ ఇప్పుడు దాదాపు 90 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో ఇంకో పెద్ద ప్రాజెక్ట్ వీళ్ళు స్టార్ట్ చేసేసిండ్రు. ఈ ప్రాజెక్ట్లో ఏమేమి ఉండబోతున్నాయి అండ్ ఫ్యూచర్ కోసం ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ ప్రాజెక్ట్గా ఇది ఉండబోతుందా? సో ఎందుకంటే కొంతమంది రెసిడెన్స్ కోసం ఆలోచిస్తుంటారు, ఇంకొంతమంది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తుంటారు. మరి వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు అనేది తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ అక్షిత ఇన్ఫ్రా సంబంధించిన ప్రెసిడెంట్ ఉన్నారు, వెంకటేశ్వర్ గారు. మనం మాట్లాడదాం. సార్ నమస్తే. సో దాదాపు 400+ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో మీరు చేసిన ప్రాజెక్ట్స్కి చాలామంది కస్టమర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ ఫ్యూచర్ ఎవరైతే సెక్యూర్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఏంటి మీ ప్రాజెక్ట్ సీక్రెట్ అసలు? మా ప్రాజెక్ట్ సీక్రెట్స్ ఏమి లేవండి. మనం కస్టమర్కి ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో ఆ కమిట్మెంట్ ప్రకారం ప్రతి ప్రాజెక్ట్ విత్ అప్రూవల్ తోటి మనం వస్తాము. డెవలప్మెంట్లో క్వాలిటీ ఉంటుంది. డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత మెయింటెనెన్స్ కరెక్ట్గా చేస్తాము. ఆన్ టైం రిజిస్ట్రేషన్ చేస్తాము. మనం బ్రోచర్లో ఏవైతే చెప్పామో తూచా తప్పకుండా 100% అవి చేసి తీరుతాం. అందుకే మనకు మహేశ్వరం ఏరియా కానీ, అటు గట్కేసర్ కానీ, షామీర్పేట్ కానీ, విల్లాస్ కానీ, హైరైజ్ అపార్ట్మెంట్స్ కానీ, ఏ రంగంలో మనం చూసుకున్నా మాట మీద నిలబడే మనుషులం కాబట్టి మన కస్టమర్స్ మనతోనే ఉంటారు, రిపీట్ అవుతూ ఉంటారు. సార్ 5,000 మెంబర్స్ ఆఫ్ కస్టమర్స్ హ్యాపీయెస్ట్గా అండ్ షార్ట్ టర్మ్ అండ్ దాంతోపాటు చాలా సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ఫ్యూచర్ సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అలా? అదేనండి, ఇప్పుడు 2018లో మనం ఈ సేమ్ మహేశ్వరంలోనే అరౌండ్ 5,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ నుంచి మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం. ఈరోజు 27,000 నుంచి 27,000 ఒక్కొక్క ప్లాట్ పట్టి ఒక 30,000 దాకా కూడా అప్రిషియేషన్, కొన్ని కార్నర్లు అయితే అప్రిషియేషన్ వచ్చింది. అంటే వాళ్ళు ఒక షార్ట్ టర్మ్లో మంచి రిటర్న్స్ తీసుకున్నారు కదా. మంచి రిటర్న్స్ ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా కస్టమర్ వాళ్ళకి ప్రాఫిట్ జరిగితేనే మనల్ని బిలీవ్ చేస్తారు. కాబట్టి మనము మాటలు తక్కువగా మాట్లాడి పనిలో మనం ఎక్కువగా రిజల్ట్ చూపిస్తాం. కాబట్టి ఆ రిజల్టే మాట్లాడుతూ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ప్రకారం మనల్ని నమ్ముతున్నారు. విజనరీ సిటీ ఇంకో మరీ పెద్ద ప్రాజెక్ట్ ఇది. అవునండి. సో ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటి? ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటంటే మహేశ్వరం అనేది చాలా ఒక ప్రైమ్ ఏరియా. ఎస్. ఎందుకంటే మహేశ్వరము సౌత్ హైదరాబాద్లో ఉంటుంది. ఈ సౌత్ హైదరాబాద్కి మెయిన్ అసెట్ వచ్చి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. తెలంగాణలో ఎక్కడ లేనటువంటి ఎయిర్పోర్టు హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాల్లో ఉంది. అది సౌత్ హైదరాబాద్కి మెయిన్ అసెట్. ఈ మెయిన్ అసెట్కి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కిందే మనకి ఓఆర్ఆర్ ఉంటుంది. ఓఆర్ఆర్ కిందే మనకి మహేశ్వరం ఉంటుంది. సౌత్ హైదరాబాద్లో పెద్ద రెసిడెన్షియల్ జోన్ ఉండేటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది మహేశ్వరం. ఈ మహేశ్వరాన్ని మేము సెలెక్ట్ చేసుకొని వెస్ట్కు ధీటుగా ఎక్కువగా అప్రిషియేషన్ వస్తున్నటువంటి మహేశ్వరంలో ఎక్కువ ప్రాజెక్టులు చేశాము. ఎక్కువ ప్రాజెక్టులు మేము ఏవైతే ఊహతో మనం ఎక్కువ ప్రాజెక్టులు చేశామో దాని ప్రకారమే కస్టమర్స్కి రిజల్ట్ వచ్చేసింది, అప్రిషియేషన్ బాగా వచ్చింది. కాబట్టి ఇక్కడ మనది 13 ప్రాజెక్టులు చేసాం. 13లో కూడా ఇక్కడ అప్కమింగ్ ఏరియా కాబట్టి ఎక్కడ కూడా పెద్ద ఎక్స్టెంట్లో ల్యాండ్ దొరకటం చాలా కష్టం. అయితే మనం 90 ఎకర్స్ అనేది ఒక పెద్ద ఎక్స్టెంట్. ఈ పెద్ద ఎక్స్టెంట్లో మనకు ల్యాండ్ దొరికింది కాబట్టి చాలా బ్యూటిఫుల్గా బెస్ట్ క్వాలిటీ ఆఫ్ డెవలప్మెంట్ తోటి, ఈ ఏరియాలో లేనటువంటి ఎమ్యూనిటీస్ తోటి, ఒక విజన్ తోటి అక్షిత విజనరీ సిటీ అనే ఈ ప్రాజెక్ట్ని మనం చేయడం జరిగింది. సార్ ఇక్కడ ఈ ప్రాజెక్ట్ గురించి మిమ్మల్ని ఒకటి అడగాలి. సో కొంతమంది రెసిడెన్స్ కోసం ముందుగానే తీసుకొని పెట్టుకుంటారు, ఎందుకంటే మహేశ్వరం అనేది హాట్ కేక్ లాగా ఇలా సేల్ అయిపోతుంది. ఇంకొంతమంది ఫ్యూచర్ సెక్యూర్ గురించి హ్యాస్ అ పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో ఎవరికి ఏది సజెస్ట్ చేస్తున్నారు? అంటే ఈ ప్రాజెక్ట్ అక్షిత విజనరీ సిటీ మాత్రం ఇది విల్లాస్ కమ్ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ అండి. ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్.
మీరు చూడండి, Hmm. ఎవరు కూడా 8 ఫీట్లో చుట్టూ టోటల్ 90 ఏకర్స్కి కాంపౌండ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ ఏరియాలో ఎక్కడ లేని విధంగా ఎంట్రన్స్లో మీరు చూసినట్లయితే 60 ఫీట్లో పెద్ద మీకు ఆర్చ్ ఇస్తుంది. ఆర్చ్ కూడా మీరు లోపలికి ఎంటర్ కావాలంటే రేపు ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ కానీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో కానీ ఒక ఓనర్ లోపలికి రావాలంటే ఓటీపీ చెప్తేనే మనం లోపలికి వస్తాం. ఫుల్లీ సెక్యూర్డ్ కమ్యూనిటీ. ఎస్. ఇప్పుడు నవ్వే డేస్లో ట్రెడిషన్ ఎలా ఉందంటే, ట్రెండ్ ఎలా ఉందంటే, ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్లీ చూసేది సెక్యూరిటీ. ఎస్. ఈ సెక్యూరిటీని మెయిన్ పర్పస్గా తీసుకొని మనం 90 ఏకర్స్ చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టి ఒక ఎంట్రన్స్లో ఒక పెద్ద ఆర్చ్ 24/7 సెక్యూరిటీ ఉండే విధంగా మనం చేస్తున్నాం. ప్లస్ గేటెడ్ కమ్యూనిటీలో ఎక్కువగా వాళ్ళు వాడినా వాడకపోయినా ఎమ్యూనిటీస్ ఎక్కువగా చూస్తున్నారు. ఎస్, ఆఫ్ కోర్స్. అండ్ మీ ప్రాజెక్ట్లో కూడా చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఎవరైనా ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారంటే ఎక్కడ స్పేస్ వేస్ట్ చేయొద్దు, అక్కడ ఇంకొక విల్లా వచ్చేస్తుంది లేదంటే ఒక ఓపెన్ ప్లాట్ వచ్చేస్తుంది అనే ఆలోచన ఉంటుంది. కానీ దాదాపు థీమ్ పార్క్స్ ఏంటి, నంబర్ ఆఫ్ థీమ్ పార్క్స్ కనిపిస్తున్నాయి అండ్ సెంట్రల్ పార్క్ కనిపిస్తుంది. అవునండి, దీంట్లో మనము 14 పార్కులు ఇస్తున్నాం. అన్నీ కూడా 14 పార్కులు ఇచ్చి ఒక్క చోట 2.25 ఏకర్స్లో ఒక సెంట్రల్ పార్క్. సెంట్రల్ పార్క్ అంటే 2.5 ఎకరం అంటే ఇంత కాస్ట్లీ ఏరియాలో చాలా పెద్ద అమౌంట్. అయినా కూడా మనం అంచుల్లో పార్కులు ఇవ్వడం వల్ల రేపు ఫ్యూచర్లో కస్టమర్స్కి ఎటువంటి బెనిఫిట్ ఉండదు. కానీ ఒక ప్రాపర్గా యూటిలైజ్ చేసే విధంగా ఒక సెంట్రల్ పార్క్ మధ్యలో ఉంటే, అంటే మన కుటుంబంలో చిన్నపిల్లలు ఉంటారు, వయోవృద్ధులు ఉంటారు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు, పిల్లలు ఆడుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే పెద్దలు వాళ్ళు వాకింగ్ చేయడానికి కానీ అలాగే సరదాగా మాట్లాడుకోవడానికి కూడా వాళ్ళకు కూడా ప్రతి ఏజ్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయబడిందండి. పిల్లలకి చిల్డ్రన్స్ పార్క్ ఉన్నాయి, పెద్దలకు వచ్చేసరికి వాళ్ళు సపరేట్గా కలుసుకొని మాట్లాడుకోవడానికి ఆ ఏజ్ గ్రూప్కి కూడా మనము ఒక సపరేట్ సెటప్ ఇస్తున్నాము. సెంట్రల్ పార్క్లో మీకు బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంటుంది, షటిల్ కోర్ట్ ఉంటుంది. అన్ని కోర్టులు ప్రాపర్గా మనము ఈ ల్యాండ్ని యూటిలైజ్ చేస్తూ ఎక్స్ట్రాడినరీ డెవలప్మెంట్స్ అండి. మీకు 35,000 SFTలో ఒక పెద్ద క్లబ్ హౌస్ ఇస్తున్నాం, ఒక స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాం. ఇక్కడ కమ్యూనిటీలో ఉండే వాళ్ళు ఎప్పుడైనా వాడుకోవటానికి సూట్ రూమ్స్ కూడా ఇస్తున్నాం. సూట్ రూమ్స్తో పాటు ఇక్కడ లోపలికి గేటెడ్ కమ్యూనిటీలోకి ఎంటర్ అయితే మళ్ళీ బయటకి చూడాల్సిన అవసరం లేకుండా ప్రైమరీ హెల్త్ కేర్ ఒకటి ఇస్తున్నాం, సూపర్ మార్కెట్ ఒకటి ఇస్తున్నాము. ఎక్కడ పిల్లలు జనరల్లీ ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు ఆ పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈ ప్రాజెక్ట్లో మొట్టమొదటిసారిగా డే కేర్ సెంటర్ ఒకటి, ఆ పిల్లల్ని టేక్ కేర్ చేసే డే కేర్ సెంటర్ కూడా మనం ఒకటి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి కరోనా టైంలో ఏమైందంటే, కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్లో అంటే ఇంట్లోనే ఉండి వాళ్ళు పని చేసుకోవడం వల్ల డిస్టర్బెన్స్ ఉంటుంది, పిల్లలు కానీ సౌండ్స్ కానీ ఏవైనా డిస్టర్బెన్స్ ఉంటాయి. అలాంటి డిస్టర్బెన్స్ కూడా లేకుండా ఈ ప్రాజెక్ట్లో కో వర్కింగ్ స్పేసెస్ అని స్పెషల్గా డిజైన్ చేశాం.
వాళ్ళు ఇంటిని వదిలేసి సేమ్ ప్రాజెక్ట్లోనే ఉండి ఒక 5 minutes 2 minutesలో మనకి కోవర్కింగ్ స్పేసెస్కి వచ్చి అక్కడ వైఫై కనెక్షన్ ఉంటుంది, కూర్చొని వాళ్ళు ఆన్లైన్ వర్క్ చేసుకోవచ్చు. అట్లా కోవర్కింగ్ స్పేసెస్ అంటే ఈ ప్రాజెక్టులో ఏదన్నా పెద్ద పెద్ద ఇష్యూస్ వచ్చి మెడికల్ ఎమర్జెన్సీ వస్తేనో, లేదంటేనో ఒక షాపింగ్ మాల్కో, లేదంటే ఒక పబ్కి వెళ్ళడానికో తప్ప మిగతా అన్ని అవసరాలు ఈ కమ్యూనిటీలో ఉండి తీర్చుకునే విధంగా ఈ ప్రాజెక్ట్ని మనం డిజైన్ చేయడం జరిగింది. అసలు డే కేర్ సెంటర్ అండ్ కోవర్కింగ్ స్పేసెస్ అనేది ఈ ప్రాజెక్ట్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనిపిస్తుంది వింటూనే. అవునండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. తర్వాత మళ్ళా బయటికి వెళ్ళి చూడకుండా కమ్యూనిటీకి సంబంధించింది కానీ, ఏదన్నా సినిమాలు చూసుకోవడానికి కానీ, ఏదైనా ఓటీటీలో సినిమాలు చూసుకోవడానికి కూడా ఒక మినీ థియేటరే ఉంది. మనకి ఏదైనా పెద్ద అవసరం వస్తే తప్ప ఈ కమ్యూనిటీలకు వన్ సెంటర్ అయిపోతే అన్ని అవసరాలు తీరే విధంగా మనం ఈ 90 acres విజనరీ సిటీని ఒక విజన్ తోటి ప్రాపర్గా మనం డిజైన్ చేస్తాం. సరే, ఇంకోటి సరే, విజనరీ సిటీలో ఏమున్నాయి అనేది చెప్పారు. సో అరౌండ్ డెవలప్మెంట్ ఎలా ఉంది అంటే మహేశ్వరం అనేది చాలా బెస్ట్ సెలక్షన్ అండి. ఇది ఓఆర్ఆర్కి దగ్గరగా ఉంటుంది, అలాగే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉంటుంది. చుట్టూ అన్నీ కూడా ఏ ప్రాజెక్ట్కైనా వాల్యూ పెరగాలి అని అంటే ఆ వాల్యూ పెరగడానికి ఫస్ట్ బేసిక్గా కనెక్టివిటీ ముఖ్యం. కనెక్టివిటీ పరంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14లో దిగి మనము 150 feet రోడ్లో 100 speedలో మనం మహేశ్వరం చేరుకోవచ్చు. కనెక్టివిటీ పరంగా బాగుంటుంది. మహేశ్వరం సెంటర్గా మహేశ్వరం శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే మధ్యలో ఉన్నప్పటికీ మనకి శ్రీశైలం హైవేకి దగ్గరగా ఉంటుంది. ఈ మహేశ్వరం చుట్టూ అన్నీ కూడా ఎస్సీజెడ్లే. మీరు టీసీఎస్ ఇక్కడికి దగ్గరగా ఉంటుంది, అలాగే ఏరోస్పేస్ దగ్గరగా ఉంటుంది, వాక్స్కాన్ దగ్గరగా ఉంటుంది, మీకు హార్డ్వేర్ పార్క్ దగ్గరగా ఉంటుంది, రాబోయే ఫ్యూచర్ సిటీ దగ్గరగా ఉంటుంది, అలాగే ఇక్కడ తుమ్మలూరులో వచ్చేటువంటి ప్లాస్టిక్ పార్క్ దగ్గరగా ఉంటుంది, చిన్నజీయర్ స్వామి ఆశ్రమం దగ్గరగా ఉంటుంది. చాలా ఎస్సీజెడ్లలో మినిమం ఒక 5,000 మంది 5 లక్షల నుంచి ఒక 10 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ రావడానికి స్కోప్ ఉండే సౌత్ హైదరాబాద్లో ఓఆర్ఆర్కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం మాత్రం మహేశ్వరం. అయితే ప్రస్తుతం ట్రెండ్ ఏం నడుస్తుందంటే గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ సౌత్ హైదరాబాద్ని చాలా ఫోకస్ చేస్తుంది. డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తుంది. మరో హైటెక్ సిటీ అని చెప్పుకోవచ్చు. రేపు ఎల్లుండిలో గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం కూడా ఇక్కడే జరుగుతుంది. ఈ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో డిసెంబర్ 8-9 తేదీల్లో ప్రపంచవ్యాప్తంగా సౌత్ హైదరాబాద్ని సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా ఫోకస్డ్గా గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద ఈ ఏరియాని ప్రమోట్ చేస్తున్నారు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఏరియాకి మొన్ననే రీసెంట్గా గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ ఏం చేసిందంటే ఒక 20 మున్సిపాలిటీలు, ఒక 7 కార్పొరేషన్లు కలిపి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో కల్లా హైదరాబాద్ని ఒక పెద్ద సిటీగా అనౌన్స్ చేసింది. ఈ జిహెచ్ఎంసి మన మహేశ్వరం వచ్చే రోడ్లో తుక్కుగూడ ఒక మున్సిపాలిటీ, ఆ తుక్కుగూడ మున్సిపాలిటీ కూడా జిహెచ్ఎంసిలో కలిసిపోయింది. ఇప్పుడు మనము జిహెచ్ఎంసికి మహేశ్వరానికి జస్ట్ 2 minutes డ్రైవ్లో మనం మహేశ్వరం. జస్ట్ 2 minutes. మనం వచ్చే దారిలో మీకు ఓక్షీర్ విల్లాస్ దాటిన తర్వాత తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధి ముగింపు అని ఉంటుంది, అక్కడ మహేశ్వరం పరిధి స్టార్ట్ అని ఉంటుంది. అక్కడి నుంచి మహేశ్వరం టౌన్కి రావడానికి జస్ట్ 1 లేదా 2 నిమిషాల్లో మనము జిహెచ్ఎంసి లిమిట్కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ఏరియాకి ఇంకా క్రేజ్ పెరిగే విధంగా రాజశేఖర రెడ్డి గారి టైంలో ఫ్యాబ్ సిటీ అని ఉండింది. ఇప్పుడు తుక్కుగూడ ఎగ్జిట్ దిగగానే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఉంది. ఆ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 360 ఎకరాల్లో ఉంది. అయితే రాజశేఖర రెడ్డి గారి టైంలోనే సెంట్రల్ గవర్నమెంట్కి ఒక 950 ఎకరాలు అలాట్ చేసి పెట్టింది. ఆ 950 ఎకరాల్లో కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే హైదరాబాద్కి బాగా క్రేజ్ తెచ్చి హైదరాబాద్ ఇంత ఫ్లోరిష్ కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం.
ఐటీ వల్లే ఇప్పుడు మీరు మనం వెస్ట్ హైదరాబాద్లో గచ్చిబౌలి, అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మాదాపూర్, కొండాపూర్ చూస్తే ఐటీ వల్లే పెద్ద పెద్ద బిల్డింగ్స్, వర్టికల్ బిల్డింగ్స్, హారిజాంటల్ బిల్డింగ్స్ వేరే దేశంలో ఉన్నట్టు ఉంటుంది. అలాంటి కల్చర్ని, అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సౌత్ హైదరాబాద్లో తీసుకురావాలని ఫ్యాబ్ సిటీలో కూడా, అంటే అప్పుడు ఫ్యాబ్ సిటీ అనేవాళ్ళు, ఇప్పుడు వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ అంటున్నారు. ఈ ఎలక్ట్రానిక్ సిటీలో కూడా 920 ఎకరాలలో త్వరలో తుక్కుగూడలో కూడా మనకు ఐటీ కంపెనీలు వస్తాయి. అక్కడ నుంచి ఐటీ కంపెనీలు అక్కడికి వస్తే తుక్కుగూడకు దగ్గరగా ఉన్నటువంటి కొంగరకలాన్ కానీ, రావిర్యాల కానీ, ఆదిబట్ల కానీ, అలాగే పెద్ద గోల్కొండ కానీ, ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాలు. అయితే మహేశ్వరానికి జస్ట్ ఒక 10 నిమిషాల్లో మనం చేరుకోవచ్చు. కానీ మహేశ్వరంతో కంపేర్ చేసుకుంటే ఈ నేను చెప్పిన లొకేషన్స్ కన్నిటిలో రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. మిడిల్ క్లాస్కి అందుబాటులో. ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న మిమ్మల్ని ఇదే, ఎందుకంటే ఇన్ని ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు. అవునండి. ఎమ్యూనిటీస్ వింటుంటే ఆశ్చర్యపోయిన పరిస్థితి నాకే అనిపిస్తుంది. అవును, ఎక్కడ కూడా ఇన్ని ఎమ్యూనిటీస్ లేవు. సో ఇన్ని ఎమ్యూనిటీస్ ఇచ్చి మరి మిడిల్ క్లాస్ వాళ్ళకి అసలుకి ఇది టచ్ చేసే పరిస్థితి ఉంటుందా అని అడగబోయాను. సో మీరే చెప్తున్నారు. హైదరాబాద్ ఇంత శరవేగంగా సౌత్ హైదరాబాద్ బాగా డెవలప్ అవుతూ రేట్లు చాలా విపరీతంగా పెరిగిపోయాయి. అయినా మిడిల్ క్లాస్ వాళ్లకు అందుబాటులో సిటీకి 2 నిమిషాల దూరంలో ఉండి మిడిల్ క్లాస్కి అందుబాటు ధరల్లో ఉన్నటువంటి ఏకైక ప్రాంతం మహేశ్వరం. సార్, ఆర్ యూ ష్యూర్? Yes. ఇన్ని ఎమ్యూనిటీస్ చెప్తున్నారు అవును. అండ్ అరౌండ్ డెవలప్మెంట్ చెప్తున్నారు. అవును. అండ్ ఎంతో తొందరగా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఉండే ప్రాజెక్ట్ ఇది. అవునండి. సో ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి అఫోర్డబులే. ఇంకొక హైలైట్ ఏంటంటే మహేశ్వరంలో నిన్నగాక మొన్న దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మహేశ్వరం కూడా ఎలక్ట్రానిక్ సిటీ ఉందండి. ఇక్కడ 360 ఎకరాల ఎలక్ట్రానిక్ సిటీ ఉంది. మహేశ్వరాన్ని ఏమంటారంటే గోల్డెన్ టౌన్ అని ఎందుకంటారంటే మహేశ్వరంలో మలబార్ గోల్డ్ కంపెనీ ఉంది, విప్రో ఉంది. దానికి సరసన భారతదేశంలో మొన్ననే మనకి యుద్ధం జరిగింది పాకిస్తాన్కి, మనకు ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఆపరేషన్ సింధూర్లో ఎక్కువగా ఉపయోగించినటువంటివి ఆయుధాలు ఏమన్నా ఉన్నాయంటే డ్రోన్స్, మిలిటరీ డ్రోన్స్. జిందాల్ వాళ్ళు మహేశ్వరం SEZలో 16 ఎకరాల్లో వర్టికల్గా వెళ్ళేటువంటి డ్రోన్ల పరిశ్రమ, అంటే మిలిటరీకి డ్రోన్లు తయారు చేసే పరిశ్రమ కూడా మనకి మహేశ్వరంలో వచ్చింది. ఈ ప్రాజెక్ట్ నుంచి జస్ట్ 2 నిమిషాల్లో మనం అక్కడికి చేరుకోవచ్చు. SEZకి చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాంతం. అంటే మహేశ్వరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వస్తుంది, డిఫెన్స్కి సంబంధించినటువంటి మెకానిజంకి సంబంధించింది వస్తుంది, గోల్డ్ పరిశ్రమ వస్తుంది, ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన పరిశ్రమ వస్తుంది, ఐటీ పరిశ్రమలు దగ్గరగా ఉన్నాయి, ఎయిర్పోర్ట్కి దగ్గర ఉన్నాయి. వాట్ ఎవర్ మీరు ఏమనుకున్నా కానీ ప్రాక్టికల్గా కనపడేటువంటి ప్రాంతం. జనరల్గా రియల్ ఎస్టేట్ అంటే ఎలా ఉంటుందంటే అక్కడ అది వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది, ఏదో వస్తుందని చెప్తారు. బట్ ఏది నేను ఇప్పుడు చెప్పినా కూడా ప్రాక్టికల్గా కారులో తీసుకెళ్ళి నేను చెప్పినవన్నీ మీకు కళ్ళతో చూపించేటువంటి సాక్ష్యాలు ఉన్నటువంటి డెవలప్మెంట్ ఉన్నటువంటి ప్రాంతం ఈ మహేశ్వరం. సో మరి ఈ గోల్డెన్ ఆపర్చునిటీ అండ్ ఇట్లాంటి గోల్డెన్ ప్రాజెక్ట్స్లో మిడిల్ క్లాస్కి అఫోర్డబుల్ ఉందా లేదా అంటే మీరు 100% అఫోర్డబుల్ అని చెప్తున్నారు. అంటే ఒకటి మేడం, ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైనా కూడా ఒక భూమి ఉన్న ఏరియాలో ల్యాండ్ అక్విజిషన్ కష్టంగా ఉంటుంది. ఒక 10 acres, 5 acres, అలాగే 15 acresలో కూడా ఇక్కడ చాలా లేఅవుట్లు ఉన్నాయి. ఆ లేఅవుట్లలో ఇన్ని ఎమ్యూనిటీస్ ఇవ్వడం సాధ్యం కాదు, అసాధ్యం. ఎందుకంటే ఇక్కడ క్లబ్ హౌస్ ఇవ్వడం కానీ, స్విమ్మింగ్ పూల్ ఇవ్వడం కానీ, ఈ ఎమ్యూనిటీస్ అన్ని ఇవ్వడం వాళ్ళకి వర్కౌట్ కాదు. మనం ఇంత పెద్ద ఎక్స్టెంట్ చేయడం వల్ల మనము ఒక 35,000 SFTలో క్లబ్ హౌస్ ఇవ్వగలుగుతున్నాము, ఇన్ని ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం. 10 acres ప్రాజెక్ట్ చేసే వాళ్ళు ఏ ప్రైజ్ అయితే ఈ ఏరియాలో పెట్టారో, ఇంత ఫుల్లీ లోడెడ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు 10 acres ప్రాజెక్టులో ఏ రేటుకి ఇస్తున్నారో ఆ రేటుకి మనం ఇన్ని ఎమ్యూనిటీస్ తోటి ఇస్తున్నాం. సో ఈ గోల్డెన్ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవాలన్నా అండ్ ఇట్లాంటి గోల్డెన్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న కస్టమర్స్ ఎట్లా అప్రోచ్ అవ్వాలి? ఎట్లా అప్రోచ్ అంటే జనరల్గా మా బ్రాండ్ నేమ్ ఉందండి, మహేశ్వరం అంటే అక్షిత ఇన్ఫ్రా.
ఈజ్ ద బెస్ట్ బ్రాండ్ ఫర్ ఇన్ దిస్ లొకాలిటీ. ఎస్, కస్టమర్స్ ఇప్పుడు మనం ఈవెన్ లాంగ్ జర్నీ ఆల్సో మీ ప్రాజెక్ట్స్ ది. అవునండి, ఇప్పుడు మనం ఎన్ని మాటలు చెప్పినా ఎంత చేసినా వాళ్ళకు ప్రాఫిట్ ఉంటేనే మనతో జర్నీ చేస్తారు. ఎస్, కాబట్టి మనము ఇంతకు ముందు చేసిన ప్రీవియస్ ప్రాజెక్టులన్నింటిలో ప్రూవ్ అయిపోయింది. ఎస్, అన్ని ప్రాజెక్టులు మనము వాళ్ళకి ఫస్ట్ సేల్ అమ్మాము, కొంతమందికి అవసరంలో ఉన్న వాళ్ళకి రీసేల్ చేసాము. ఇప్పటికి కూడా ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మనం ఎప్పుడైతే రీసేల్ చేస్తామో కస్టమర్స్ ఇంప్రెస్ అవుతారు. వాళ్ళ కొన్నదానికి 2 times 3 times 4 times ఒక్కొక్కరికి రెండు ఇంతలో పెరిగినట్లయితే వాళ్ళు డెఫినెట్గా మనల్ని నమ్ముతారు. మనం మాటలు చెప్పకుండా వాళ్ళకి ప్రాఫిట్ చేసే కంపెనీ, కస్టమర్ సెంట్రిక్ ఓరియంటెడ్ కంపెనీ అక్షిత ఇన్ఫ్రా. సార్ రీసేల్ అనే చోట ఇంకొక చిన్న డౌట్ నాకు. ఇప్పుడు రీసేల్ అనేసరికి ఇట్లాంటి ప్రాజెక్ట్స్ లో కొనే వాళ్ళకి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారు. సో అట్లే అక్షిత ఇన్ఫ్రాలో కూడా అట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదండి, ఇప్పుడు మా దగ్గర కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళే కస్టమైజ్డ్ విల్లా కట్టుకోవచ్చు, లేదు వాళ్ళే రీసేల్ చేసుకోవచ్చు. వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళకు ఉంటుంది, నిత్య జీవితంలో వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. మాకు కొంత టైం ఇస్తే వాళ్ళకు కూడా మనం రీసేల్ చేసి పెట్టగలం. అది ఆప్షన్ మాత్రమే, వాళ్ళకి ఆప్షన్ మాత్రమే, నో రిస్ట్రిక్షన్. నో రిస్ట్రిక్షన్. కాకుండా ఇక్కడ చాలా రీసేల్ చేసేటువంటి షాప్స్ చాలా వెలిసాయి. వాళ్ళని అప్రోచ్ అయినా కూడా వాళ్ళు అక్షిత ఇన్ఫ్రా అంటే ఎవరైనా అమ్మి పెడతారు మహేశ్వరం. అంత సులువు, మా దగ్గర కొనడం అంతే సులువు, అమ్ముకోవడం కూడా అంతే సులువు. అదే, సో రిస్ట్రిక్షన్స్ అండ్ రెగ్యులేషన్స్ వన్స్ ఒకసారి ఒక ప్లాట్ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతే సర్వ హక్కులు మీవే. మీరు ఏ విధంగా కావాలన్నా అమ్ముకోవచ్చు, మీరు ఇల్లు కట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కాకపోతే కామన్ ఎమ్యూనిటీస్కి మాత్రం కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎమ్యూనిటీస్ అంటే ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ ఉంది, దాన్ని మెయింటైన్ చేయాలి, మీరు ఇష్టం వచ్చినట్టు వాడడానికి లేదు. అది ఒక సొసైటీకి అప్పచెప్తాం కాబట్టి దాని ప్రకారం మెయింటెనెన్స్ అనేది ఎక్కడైనా ఆ మెయింటెనెన్స్ అనేది సొసైటీ అండర్లోనే ఉంటుంది. ఎవ్రీబడి నోస్ ఇట్. సో ఈ రీసేల్ విషయంలో నో రిస్ట్రిక్షన్స్. సో మరి ఇట్లాంటి గోల్డెన్ ఆపర్చునిటీ చాలా తక్కువ సందర్భం, దాంతోపాటు మహేశ్వరం లాంటి ఒక హాట్ కేక్ లాంటి ప్లేస్లు ఎవరైనా డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయాలి అని అనుకుంటే సో వాళ్ళకి టైమింగ్స్ ఏమైనా ఉంటాయా? టైమింగ్స్ ఏం లేవండి, సర్వవేళలా 24/7 మా వాళ్ళు మేము సైట్ చూడాలంటే అర్ధరాత్రి కూడా చూపిస్తారు. అంటే జనరల్గా ఎవరు రారు అర్ధరాత్రి అంటే మేము అంత సర్వీస్ ఓరియంటెడ్, సర్వీస్ అండ్ అంత ఫేర్. అది మేము ఫుల్లీ డెడికేటెడ్ టు కస్టమర్కి 24/7 సర్వీస్ ఇవ్వడానికి మేము డెడికేటెడ్గా ఉన్నామని చెప్తున్నాము. కాకపోతే 8 అయిన తర్వాత చెక్ పడింది ఏం చూస్తారు? మార్నింగ్ 6 o'clock నుంచి రాత్రి 8 గంటల వరకు ఎనీ టైం కస్టమర్స్ కోరుకుంటే వాళ్ళు మా ప్లేస్కి వచ్చినా సరే, లేదంటే మా స్టాఫే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పికప్ చేసుకొని ఈ ఏరియాలో ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తున్నాయి, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఏ ప్లాట్ తీసుకుంటే బాగుంటుంది, ఏ ప్లాట్కి రీసేల్ వాల్యూ బాగుంటుంది, ఏ ఎమ్యూనిటీస్ వస్తున్నాయి, ఎక్కడ కొనకూడదు, ఎలాంటివి మళ్ళీ ఫ్యూచర్లో ఇబ్బంది అవుతాయి అని మనం ఒక ఫ్యామిలీకి, ఒక అన్నకో తమ్ముడికో చెల్లెలకో ప్లాటు ఇస్తే ఎలాగా ఫీల్ అవుతాము, అలాంటి మంచి భావనతోటి మనం కస్టమర్స్ని ట్రీట్ చేసి వాళ్ళకి ప్లాట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో విన్నారు కదా, ఇన్ని ఎమ్యూనిటీస్ విన్న తర్వాత అసలుకి ఇది మన బడ్జెట్లో ఉంటుందా, ఉంటే ఎంత ఉంటుంది, అసలు నిజంగా వీళ్ళు చెప్పేది నిజమేనా, ఇట్లా ఎన్నో డౌట్స్ వస్తాయి కదా. ఆ డౌట్స్కి అన్నిటికీ ఒకే ఒక స్టెప్. ఈ విజన్ సిటీలో మీరు కనుక అడుగు పెడితే మీకు అన్ని డౌట్స్ క్లియర్ చేసేస్తారు. అండ్ దాంతోపాటు నేను చెప్పిన కదా, ఏదో నిన్న మొన్న వెలిసిన ప్రాజెక్ట్ కాదు, దాదాపు 2018 టు ఇప్పటి వరకు 5,000కు పైగా కస్టమర్ సాటిస్ఫై చేసిండ్రు అంటే ఆషామాషి కాదు. అండ్ ఈ 5,000లో చాలా మంది ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం కూడా కొన్నవాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లాంటి ప్రాజెక్ట్ మీరు విజిట్ చేయాలంటే చూసిండ్రు కదా, నో టైమింగ్స్, నో రిస్ట్రిక్షన్స్. మీరు ఒకసారి మనం ఎలాంటి క్వాలిటీ ఆఫ్ డెవలప్మెంట్స్ ప్రాజెక్ట్లో కూడా మనం ఈ కర్బింగ్ స్టోన్స్ కూడా మనమే తయారు చేస్తాం. అలాగే జనరల్లీ ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాతే క్లబ్ హౌస్ స్టార్ట్ చేస్తారు. బట్ నేను మీకు క్లబ్ హౌస్ కూడా చూపిస్తాను. మనం అక్కడికి వెళ్ళి ఈ డెవలప్మెంట్స్ అన్నీ మీకు ఏవైతే చెప్పామో ఆ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి మీ క్లబ్ హౌస్ స్థలాలు కూడా మీకు చేతికిచ్చేస్తాం. మేజర్ వర్క్ ఓవర్ హెడ్ ట్యాంకు ఆల్మోస్ట్
80% అయిపోయింది. అలాగే ఆర్చ్ది కూడా పెద్ద వర్క్ అండి. ఆర్చ్ వర్క్ కూడా జరుగుతుంది. మా వర్క్ చూపించడానికి మేము క్లబ్ హౌస్ కూడా, మా కృతనిశ్చయం చూపించడానికి క్లబ్ హౌస్ కూడా స్టార్ట్ చేశాము. ఈ డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయ్యేటప్పుడు క్లబ్ హౌస్ కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, వర్క్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మనము ఒక కన్స్ట్రక్టివ్ మెథడ్లో ఈ ప్రాజెక్ట్ని మనం డిజైన్ చేసి కస్టమర్స్కి ఇవ్వడం జరిగింది. సో ఇదనమాట అక్షిత ఇన్ఫ్రా సంబంధించిన ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అయితే నేను తీరుతాను. ఎందుకంటే ఇంత మంచి గోల్డెన్ ఆపర్చునిటీ ఎక్కడైనా ఉంటాయి ప్రాజెక్ట్స్, కాకపోతే ఇన్ని ఎమ్యూనిటీస్తో ఉండడం అనేది చాలా రేర్. అండ్ దట్టు ఇప్పుడు హైటెక్ సిటీ ఎట్లా అవుతుందో, సో రేపు ఇప్పుడు మనం ఏదైతే విజనరీ సిటీలో మనం నడుస్తున్నామో రేపు ఇదే అట్లాంటి ప్లేస్ అనమాట. సో ఇందులో నో డౌట్ ఎట్ ఆల్. ఆల్రెడీ ప్రాజెక్ట్స్ అరౌండ్ డెవలప్మెంట్ ఏంటో అనేది ఆల్రెడీ ఎన్నో న్యూస్లలో మీరు చూసుంటారు, ఎన్నో పేపర్స్లో మీరు చదువుంటారు. సో అట్లాంటి హాట్ కేక్ లాంటి ఒక గోల్డెన్ ప్లేస్లో మనం ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా లక్కీయెస్ట్. ఎందుకంటే ఏదో చిన్న ప్రాజెక్ట్ కాదు, 90 acres లో ఉండే ఒక పెద్ద ప్రాజెక్ట్ చెప్పే కంటే కూడా ఒక పెద్ద సిటీ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారనమాట. చూద్దాము మనము ఎట్లాంటి సెంట్రల్ పార్క్ ఎలా డిజైన్ ఉంది, క్లబ్ హౌస్ డిజైను, కాంపౌండ్ వాల్ డిజైను, ఆర్చ్ డిజైన్ కూడా ఒక విజువల్గా ఒకసారి మనం చూద్దాం. చలో ఒక్కసారి మనం అది విజిట్ చేద్దాం. అండ్ ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా వాస్తవమా లేదా, ఇక్కడ వర్క్ స్టార్ట్ అయిందా లేదా అనేది మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు. హౌస్ అన్నారు, చెప్పడమే కాదు ఏకంగా చూపించేస్తున్నారు కూడా. అవునండి, పిల్లర్స్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఓకే, జనరల్లీ ఏ లేఅవుట్లు అయినా కూడా డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఎమ్యూనిటీ స్టార్ట్ చేస్తారు. అవునండి, హెచ్ఎండిఏ ఫైనల్ ఎల్పి వచ్చాక క్లబ్ హౌస్ స్టార్ట్ చేస్తారు. కానీ మేము స్పెషల్ పర్మిషన్ తోటి ఈ ప్రాజెక్టులో మనం 35,000 SFTలో కృతనిశ్చయంతో క్లబ్ హౌస్ కట్టాలని వర్క్ స్టార్ట్ చేశాము. మన ఎమ్యూనిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయేటప్పటికి, డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయేటప్పటికి మన క్లబ్ హౌస్ కూడా రెడీ అయి ఉంటుంది. సూపర్గా డిజైన్ చేసాం. 35,000 SFTలో క్లబ్ హౌస్, కార్ పార్కింగ్, సూట్ రూమ్స్. మీరు ఒక 1.5 yearలో మళ్ళా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను. అన్నీ రెడీ అయిన తర్వాత ఈ ఏరియాలో ఎక్కడా లేని విధంగా ఎక్స్ట్రాడినరీ ప్రాజెక్ట్ అని మీ నోటితోనే చెప్పించే విధంగా ఈ ప్రాజెక్ట్ ఉండబోతుంది. ఆల్రెడీ ఎక్స్ట్రాడినరీ ప్రాజెక్ట్, ఎందుకంటే ఏ ప్రాజెక్ట్లో కూడా డే కేర్ సెంటర్ ఉండదు. అండ్ దాంతోపాటు మెయిన్గా వర్కింగ్ స్కిల్స్, కోవర్కింగ్ స్పేసెస్ అనేవి అసలు అన్నిటికంటే మించి నేచర్కి చాలా దగ్గరగా కనెక్టివిటీ ఉండేటట్టు థీమ్ పార్క్. అండ్ ఓన్లీ ఒక సెంట్రల్ పార్క్ కోసం 2.25 acres ఆఫ్ ల్యాండ్ ఇక్కడ అలొకేట్ చేయడం అనేది అది పెద్ద షాకింగ్ అని అనిపిస్తుంది. తర్వాత సీనియర్ సిటిజన్స్ మాట్లాడుకోవడానికి, కలుసుకోవడానికి కూడా ఒక స్పెషల్ లొకేషన్ వాళ్ళకి అలాట్, అవునండి, వాళ్ళకి అలాట్ చేయడం. తర్వాత లేడీస్కి సెక్యూరిటీ ఫస్ట్ కాబట్టి సెక్యూరిటీ మెయిన్ థీమ్, సెక్యూరిటీ ఇవ్వడం. సార్ ఇట్లాంటి గోల్డెన్ ప్రాజెక్ట్స్ ఇది ఒకటేనా, ఇంకేమైనా ఉన్నాయా ఇక్కడ కాకుండా? ఇన్ఫ్రాలో ఇదే కాకుండా మనకి గట్కేసర్లో కూడా 170 acresలో సేమ్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ గట్కేసర్కి దగ్గరలో కూడా చేస్తున్నాము. అక్కడ కూడా ఇంకా ఇంతకన్నా పెద్దది కడుతున్నాము. 75,000 SFTలో ఒక క్లబ్ హౌస్, ఇక్కడ ఉండే ఎమ్యూనిటీస్ అన్ని, సూట్ రూమ్స్, కార్ పార్కింగ్లు, జిమ్, చిల్డ్రన్స్ పార్కు, అక్కడ కూడా ఎక్స్ట్రాడినరీ ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాము. అలాగే మనము కుకట్పల్లిలో కూడా హైరైజ్ అపార్ట్మెంట్, 28 floorలలో హైరైజ్ అపార్ట్మెంట్ చేస్తున్నాము. 100+ ఎమ్యూనిటీస్ తోటి షామీర్పేట్లో ఒక 30 acresలో విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నాము. త్వరలో ఇంకొక 1 monthలో ఒక ప్రైమ్ లొకేషన్లో కోంపల్లిలో ఒక 30 acresలో ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ ఒకటి లాంచ్ చేయబోతున్నాము.
ప్రతి రంగంలో కూడా మనం మిడిల్ క్లాస్ని, అలాగే హై ఎండ్ క్లాస్ని, కొంచెం లోయర్ మిడిల్ క్లాస్ని, ప్రతి ఒక్కళ్ళని కూడా వాళ్లకు అఫోర్డ్ చేసే విధంగా మనం ప్రాజెక్టులు డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో అక్షిత ఇన్ఫ్రాలో ఒక్కసారి కస్టమర్ అడుగు పెడితే హైరేజ్ అంటే హైరేజ్, ఓపెన్ ఫ్లాట్ అంటే ఓపెన్ ఫ్లాట్, అవునండి, విల్లా అంటే విల్లా, అంటే వాళ్ళ విషెస్ కి అనుగుణంగా ఉంది అని అనిపిస్తుంది అక్షిత ఇన్ఫ్రా. ఈ మహేశ్వరం టౌన్లోనే, మహేశ్వరం అంటే జిహెచ్ఎంసి కానుకొనున్న ప్రాంతం, తుక్కుగూడకి ఎక్స్టెన్షన్ అనొచ్చు దీన్ని. తుక్కుగూడ ఇక్కడి వరకు ఉంది అనుకోండి, ఎందుకంటే తుక్కుగూడ నుంచి జస్ట్ 1 or 2 minutes డ్రైవ్లోనే మనం ఉన్నాము. మహేశ్వరం టౌన్లో శివాలయం వెనకాల ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకునేటువంటి లొకాలిటీలో కూడా అక్షిత మహీపోలిస్ అని ఇంకో ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్టులో కూడా మనం వెళ్ళి ఒకసారి ఆ ప్రాజెక్టును కూడా మనం చూద్దాం. విజనరీ సిటీ నుంచి ఇంకొక ప్రాజెక్ట్కి వచ్చాము. ఇది ఎగ్జాక్ట్గా మహేశ్వరం టౌన్లోనే ఉంది. సో ఒకసారి ఏంటి సార్, దీనికి దానికి పెద్ద డిస్టెన్స్ అయితే ఏం కనిపించట్లేదు. అంటే మనం కస్టమర్ ఒక్కొక్కళ్ళ రిక్వైర్మెంట్ ఒక్కొక్క రకంగా ఉంటుందండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇమ్మీడియట్గా ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళ ఎవరైతే ఆ రిక్వైర్మెంట్ ఉందో, ఇది అక్షిత మహీపోలిస్ అనే ప్రాజెక్టు 13 acres HMDA లేఅవుట్ అండి. ఇమ్మీడియట్గా ఇల్లు కట్టుకోవడానికి స్కోప్ ఉన్న ఏరియా, ఊరు కానుకొనే ఉంటుంది. ఇది మండల్ హెడ్ క్వార్టర్, అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ నుంచి మళ్ళీ హైవేకి వెళ్ళొచ్చు మనం. ఇది తుమ్మలూరుకి వెళ్తుంది అనమాట. తుమ్మలూరు మీదుగా శ్రీశైలం హైవే కనెక్ట్ అవుతుంది ఇక్కడ. అందుకని ఎవరైతే గేటెడ్ కమ్యూనిటీ ఫెసిలిటీసు, ఒక రిసార్ట్ లైఫ్ స్టైల్, అంటే ఒక రిసార్ట్లో ఉండేటువంటి సౌకర్యాలు కావాలి, ఎమ్యూనిటీస్ కావాలి అనుకునే వారికి విజనరీ సిటీ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇమీడియట్గా ఒక ఇల్లు కట్టుకొని స్టే చేయాలి, లేదంటే రెంట్లు మాకు కావాలి అని ఎవరైతే ఆలోచిస్తారో ఈ అక్షిత మహీపోలిస్ అనే ప్రాజెక్ట్ వాళ్ళకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మహేశ్వరం కనుక ఒక కస్టమర్ వస్తే వారికి లో బడ్జెట్ అయినా, హై బడ్జెట్ అయినా, ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయినా, లేదంటే ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకునే ప్రాజెక్ట్ అయినా కూడా అన్ని ప్రాజెక్టులు ఒక షాపింగ్ మాల్కి వచ్చినట్లు కస్టమర్ కనుక మహేశ్వరం వస్తే వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మా ప్రాజెక్టులు ఉన్నాయి. డన్. సో చూసారు కదా, ఎవరికి ఏది కావాలి అని చూస్ చేసుకోవడం మాత్రమే మనకి చిన్న కన్ఫ్యూజన్ ఉంటుందేమో. ఎందుకంటే ప్రతి ప్రాజెక్ట్, ఇందాక మనం చూసిన ప్రాజెక్ట్ చూస్తే అసలు సూపర్, అసలు ఈ ప్రాజెక్ట్లో మనకి ఇల్లు ఉంటే ఎట్లుంటుంది అని అనుకున్నాం కదా. సో ఆ ప్రాజెక్ట్ వద్దు, మాకు ఇండిపెండెంట్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇట్లా ఇంకొక ప్రాజెక్ట్. సో ఎట్లాంటి ప్రాజెక్ట్ చూస్ చేసుకోవాలి అనుకున్నది మీ డెసిషన్.